డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 17. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక, ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తేనే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అవుతుంది. అప్పుడు మీకు నేనెప్పుడు ఎపిసోడ్స్ ఇచ్చినా కూడా వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి కదా! వెంటనే ఓపెన్ అవుతుంది. కథని ఎంజాయ్ చేయొచ్చు ఇచ్చిన వెంటనే. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. డాగ్స్ రూమా? బయట వాడు భయంగా అడిగితే, బెడ్ మీద పడిన శక్తి భయంగా లేచి కూర్చుంటూ, "ఇప్పుడు మీరు టీ షర్ట్ ఎందుకు తీస్తున్నారు?" అంటుంది గుటకలు మింగుతూ. సమాధానం చెప్పకుండానే రుద్ర ఒళ్ళు విరుచుకుంటుంటే, "అది ప్లీజ్ నువ్వు వెళ్ళురా! నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు. నీరసంగా ఉంది. నేను వచ్చి నీకు కథ చెప్పే ఓపిక కూడా నాకు లేదురా! అర్థం చేసుకో బంగారం" అని బ్రతిమాలింది బయటనున్న తమ్ముడికి వినిపించేలా శక్తి. అది వింటున్న ఆది వెంటనే, "అక్క టాబ్లెట్స్ వేసుకున్నావా మరి? నేను వెళ్లి తెచ్చేదా నీకోసం టాబ్లెట్స్" అని అడిగాడు అక్కకి ఏమైందోననే భయంతో. "అక్కర్లేదురా! మీ బావ తెచ్చారు వేసుకున్నాను. మార్నింగ్‌కి సెట్ అయిపోతాను కూడా. ఇప్పుడైతే నువ్వు, శివ కలిసి పడుకోండి నాన్న" అంటూ బ్రతిమాలింది తమ్ముడిని శక్తి. "హా! మేం పడుకుంటాం. నువ్వు కూడా పడుకో అక్క. కానీ నువ్వు లేకుండా ఈ ఒక్క రోజే నేను పడుకునేది. రేపటినుంచి నువ్వు మా దగ్గరే పడుకోవాలి. లేదంటే అస్సలే ఊరుకోను" అని అరుచు డల్‌గా ఆది వెళ్ళిపోతుంటే, లోపలి శక్తి తమ్ముడి మాటలో వినిపించిన దిగులుకి తను కూడా దిగులు పడుతూ ఎదురుగా ఉన్న రుద్రను కళ్ళెత్తి చూసింది. తనదైన ఈవిల్ స్మైల్‌ని పెదవులపై చెదరనివ్వకుండా తననే చూస్తూ కనిపించాడు రుద్ర. షర్ట్‌లెస్‌గా ఉన్న అతని బేర్ బాడీని చూసి గొంతు తడారిపోతుంటే, "వాడు వెళ్ళిపోయాడు కదా!" అంది వణికే స్వరంలో. "హా!" అన్నాడు ఆమె మీదకు బెండ్ అవుతూ రుద్ర. వెంటనే శక్తి బెడ్ మీద వెనక్కి మోచేతులు మడిచి వాటి మీద బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ బెండ్ అయ్యి, "మీరిలా నన్ను భయపెడితే ఒప్పుకోను చెప్తున్నా. నేను మీతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నదే నా తమ్ముడు, చెల్లెలి కోసం. మీరు నన్ను వాళ్ళకే దూరం చేస్తే ఎలా?" అంది బిక్కమొహం వేసుకొని. ఆమెను ఏడిపించడం నచ్చింది రుద్రకి. మొట్టమొదటిసారి తనిలా ఒకరితో ఇంత క్లోజ్‌గా ఉండి వాళ్ళని వాంటెడ్‌లీ టీజ్ చేయడం. తనకే తెలియట్లేదు శక్తిని టీజ్ చేస్తుంటే తనకెందుకు నచ్చుతుందో. అలా అని కళ్ళల్లో నీళ్లు తిప్పుకున్న శక్తిని అలా చూడలేకపోతున్నాడు కూడా. "ఎందుకేడుస్తున్నావు?" అన్నాడు రుద్ర మృదు గంభీరంగా. ఆది చాలా డల్‌గా వెళ్ళాడు. "వాడెలా ఉంటే నాకు నచ్చదు. అయినా నా తమ్ముడు, చెల్లి నేను లేకుండా పడుకోలేరు. ఇదే మొదటిసారి వాళ్ళలా నేను లేకుండా ఉండడం. నిన్న రాత్రి మొదలు పాపం వాళ్ళిద్దరూ నాకు దూరంగానే ఉన్నారు. బెంగ పెట్టుకుంటారు గదా! జ్వరం కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. అందుకే ఏడుపొస్తుంది" అంది చిన్నగా బెక్కుతూ శక్తి. "చుప్! రోనమత్" కసురుతున్నట్టే అన్నాడు ఆమె ఏడుపు నచ్చక రుద్ర. దెబ్బకి మూతి మీద చెయ్యి వేసుకుంది శక్తి. ఆమె మేని పరిమళం గుండెల నిండా శ్వాసిస్తూనే వెనక్కి బెండ్ అవ్వడం వల్ల పైకి పొంగిన ఎదవారాలను కూడా ఓరకంటగా చూస్తూ మెల్లిగా లేచి సరిగా నిల్చున్నాడు రుద్ర. పై 2 షర్ట్ బటన్స్ పెట్టుకోలేదు శక్తి పాప. ఆ ఓపెన్‌లో నుంచి కనిపించక కనిపిస్తున్న పరువాలు మరింత మత్తులోకి నెట్టేస్తుంటే, పాపం రుద్ర లోపల ఫీలింగ్స్ ఎన్ని రకరకాలుగా మారిపోతూ ఉన్నాయో అస్సలు వర్ణించనలవి కానిది. ప్రాక్టికల్ మనిషి రుద్ర. చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణం, ఇంకా ఫ్యామిలీతో గడవక ఒంటరితనంలో ఎక్కువగా తన హ్యాపీనెస్ వెతుక్కునేవాడు. ఎవ్వరిని తన వరకు రానివ్వలేదతను చెప్పాలంటే. ఫ్యామిలీకి దూరంగా ఉండడం మొదలుపెట్టాక ఒక్క వింధ్యావతి గారిపై మాత్రమే పిన్నిగా ప్రేమ, గౌరవం, అభిమానం అనేవి ఉంచుకున్నాడతను. అసద్ ఓ ఫ్రెండ్‌గా తన మనిషి. చుట్కి తనింట్లో భయ్య అని ఆప్యాయంగా పిలుస్తూ తిరిగే తన మనిషి. వారిద్దరినైనా తన వరకే. మనసు వరకు చేర్చుకోలేదు వాళ్ళని కూడా చెప్పాలంటే అతను. నిజానికి మాట్లాడుకోవాలి అంటే మనం సమీర కూడా ఇంతే అతనికి. ప్రేమించాడు. తన కోసం తనతో ఆమె ఉంటుందనుకున్నాడు. ఇంకా ఉండాలనుకుంటున్నాడు కూడా. అందుకే కాంట్రాక్ట్ పూర్తయ్యాక మళ్ళీ సమీరాని తన లైఫ్‌లోకి తెచ్చుకోవాలని ప్రస్తుతానికైతే అనుకుంటున్నాడు. కానీ అతనికే తెలియట్లేదు ఆమెపై ఉన్నది ప్రేమ కాదు. జస్ట్ తనతో
తన మనిషిగా ఆమెను ఉంచుకోవాలనే ఒక ఫీలింగ్ మాత్రమే అని. ఆ ఫీలింగ్‌కి ప్రేమ అని అతను పేరు పెట్టుకోవడం కరెక్ట్ కాదని కూడా మెల్లగా గ్రహిస్తాడు. అందుకే అంటున్నాను, రుద్ర ప్రాక్టికల్ మనిషి అని. ఇక ఈ ఫీలింగే అతని ప్రేమ. ఆ ప్రేమ త్యాగమూర్తి అవతారం ఎత్తి దూరమైన క్షణంలో సమీర కోసం దేవదాసులా మందు బాటిల్ పట్టుకోలేదతను. నాది అనుకున్నది నేను కాదనుకున్న నా వరకు వస్తుంది అని నమ్మే అతను నార్మల్‌గానే ఉన్నాడు. ప్రెజెంట్ సమీరాతో తన లవ్ ఫెయిల్ అయినా కూడా. బహుశా రుద్ర ఇంత ప్రాక్టికల్ మనిషి కాబట్టే అనుకుంటా శక్తితో ఇంత చొరవగా, ఇంత వెంటనే తక్కువ టైంలోనే ఉండగలుగుతున్నాడిప్పుడు. ఇందాకటి వరకు కాళ్ళు, ఇప్పుడేమో ఆమె ఎదనే చూస్తూ మనసులో అనుకుంటూ బుగ్గలు కొరుక్కొని, "నువ్వు పోయి మీ తమ్ముడు, చెల్లెలతో పడుకుంటే డైలీ అది మా తాతయ్యకి తెలిస్తే ఆస్తి నా చేతిలో పెట్టడు. చూడు, నువ్వు ఎలా అయినా ఏడు రోజంతా. కానీ నైట్ మాత్రం నాతోనే." తన మాటకు గుడ్లు బయటకు పొంగుకొచ్చేలా చూస్తున్న శక్తిని చూస్తూ, ఉఫ్! ఎక్కువగా ఊహించుకోకు. నువ్వు నాతోనే అంటే నువ్వనుకున్నది కాదు. ఐ మీన్ నువ్వు ఇక్కడే నా రూమ్‌లోనే ఉండాలి. అయినా నా తమ్ముడు, చెల్లి నీ తమ్ముడు, చెల్లి ఇంకా 5, 6 ఇయర్స్ ఉండే ఎల్‌కేజీ, యూకేజీ కిడ్స్ కాదు వాళ్ళు. నువ్వు వాళ్ళకి కథలు చెప్తూ, పాటలు పాడుతూ పడుకోబెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. అలవాటు చెయ్యి నువ్వు లేకుండా పడుకోవడం వాళ్ళకి. మీ చెల్లి మెంటల్ కండిషన్ అంత కరెక్ట్ కాదు అంతలోనే శక్తి మొహం ఎర్రగా కందిపోవడం చూసి, ఆమె చెల్లెల కోసం మాట్లాడే మాటలను అక్కడే కట్ చేసేస్తూ, "ఆ చూపేంటే?" అన్నాడు కనుబొమ్మలు ఎగరేస్తూ రుద్ర. "నా చెల్లెల కోసం మాట్లాడొద్దు. అది మా అమ్మానాన్నలతో ఆ రోజు వెళ్ళకపోయుంటే, నేనే దాన్ని ఆ రాత్రి నాతో ఉంచుకొనుంటే, ఈరోజు దాని పరిస్థితి ఇలా ఉండేది కాదు. నేనే కావాలని మారం చేసి అమ్మానాన్నలతో శివాని బలవంతంగా పంపించాను. ఈరోజు దాని ఈ స్థితికి నిజానికి ఒక రకంగా కారణం నేనే." ఒక్కసారిగా తన పాత జ్ఞాపకాల్లోకి, తన చిన్నప్పటి అమ్మానాన్నలను కోల్పోయిన జ్ఞాపకాల్లోకి వెళ్ళి ఎమోషనల్ అవుతున్న శక్తిని చూస్తూ తాతగారు చెప్పింది మొత్తం గుర్తు చేసుకున్నాడు రుద్ర. ఆయన ఏం చెప్పాడో ఒక్కసారిగా శక్తి మీద తెలియకుండానే మనసులో జాలి పుడుతుంటే, ఆమెకు ధైర్యం తనకే తెలియకుండా చెప్పడం మొదలుపెట్టాడు. మన లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమొస్తే, ఆ ప్రాబ్లమ్‌కి అసలు కారణం ఎవరు అని ఆలోచించకపోయినా పర్వాలేదు శక్తి. కానీ తప్పు లేకపోయినా తప్పుని మన మీదే వేసుకొని మెంటల్‌గా వీక్ అవ్వడం చాలా ఫూలిష్ థింగ్. నెగ్లెక్ట్ చేస్తే అస్సలు నచ్చదు. అన్నాడు రుద్ర వార్డ్‌రోబ్ దగ్గరికి వెళ్లి ఓ వెస్ట్ తీసుకొని వేసుకుంటూ. వెంటనే శక్తి తన కన్నీళ్లు తుడిచేసుకొని సరిగా కూర్చుంటూ, "నేను మెల్లిగా ఆదికి నచ్చచెప్తాను. శివాకి కూడా. మీకు ఏ ప్రాబ్లమ్ రానివ్వను" అంది చిన్నగా. "అంటే ఈ రూమ్‌లోనే ఉంటాననే కదా అంటున్నావు?" అన్నాడు డెవిల్ బాబు హెయిర్‌ని వేళ్ళతో వెనక్కి సెట్ చేసుకుంటూ. అవునన్నట్టు నిలువుగా తలూపి, అదే చేత్తో ఓ ప్యాంట్ కూడా ఇవ్వచ్చు కదా! అంది. ఇంతవరకు ఫ్రీ షోకి వదిలేసిన తన కాళ్ళ మీదకి ఇప్పుడు మళ్ళీ బ్లాంకెట్ లాక్కుంటూ శక్తి పాప. వేయాల్సిన షో మొత్తం వేసేశావు. ఇంక ఏం దాస్తావులే గానీ, ఇంక పడుకో అనేసి రుద్ర తన మ్యాక్ బుక్ తీసుకొని అందులోకి తలని దూర్చేస్తే, మళ్ళీ దుప్పట్లో దాక్కున్న శక్తి రుద్రనే చూస్తూ, తమ్ముడు, చెల్లి ఎలా పడుకున్నారోనని ఆలోచిస్తూ మెల్లిగా దాదాపు ఓ గంట సమయం తర్వాత నిద్రలోకి జారుకుంది. చాలా సమయం వర్క్ చేసుకున్న రుద్ర మధ్యరాత్రి దాటిన సమయంలో తన మ్యాక్ బుక్ క్లోజ్ చేసి బెడ్ వైపు చూశాడు. కప్పుకున్న బ్లాంకెట్ గుండెల మీదే మిగిలింది కానీ, శక్తి నునుపైన కాళ్ళను మాత్రం తనలో దాచుకోక పక్కకు తప్పుకుంటే, "వద్దప్" అని నొసలు పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు రుద్ర. అతని చూపులు ఆమె కాళ్ళని వదలనంటూ తిరుగుతుంటే, అలానే సోఫాలో జారుబడి చూస్తూనే ఉన్నాడు నిద్రమరిచి. కాసేపటికి శక్తి నిద్రలో కదిలి, ఏసీ కూలింగ్ ఎక్కువవడంతో మళ్ళీ దుప్పటి మొత్తంగా లాక్కొని కప్పుకుంటే, కూలింగ్ కాస్త తగ్గించి కళ్ళు మూసుకున్నాడు రుద్రబాబు. దర్జాగా రాజావారు మెత్తని పరుపుల మీద పడుకునే అలవాటేమో ఏనాడు ఇలా సోఫాలో అతను పడుకున్నదే లేదు కాబట్టి అలవాటు లేని పక్క నిద్రమ్మను దరిచేరనివ్వకుండా చేస్తుంటే విసుగ్గా లేచి బెడ్ దగ్గరికెళ్ళి శక్తి మత్తుగా పడుకున్నది చూసి ఆమె పక్కనే కాస్త దూరంగా పడుకున్నాడు రుద్ర రిలాక్స్డ్‌గా. కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుతున్న వేళ శక్తి చెయ్యి తన నడుమును చుట్టేయడంతో టక్కున కళ్ళు తెరిచి చూశాడు.
వెనక్కి చేతులు 2 మడుచుకొని తల కింద పెట్టుకున్నాడేమో! అతని దృఢమైన షోల్డర్‌ని పిల్లోగా చేసుకొని తల పెట్టుకుంది శక్తి దగ్గరగా జరిగిపోతూ. దూరం చేరువవుతుంటే ఆమె చేతులను విడిపించుకోవడానికి ఖాళీగా ఉన్న చేత్తో ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది. బక్కదే గాని చాలా బలంగా చుట్టేసింది అతన్ని. "ఏయ్! జరుగు" అని కసురుకుంటున్న అతని మాటకి మత్తు నిద్రలో ఉన్న శక్తి పాప తమ్ముడు రోజులా నిద్రలో సుస్సు కోసం తనని పిలుస్తున్నాడేమో అనుకుంటూ, "అది ప్లీజ్ చాలా అలసటగా ఉందిరా. నన్ను పడుకోనివ్వు. నువ్వే వెళ్లి సుస్సు పోసుకొని రారా" అని మత్తుగా పలవరించి ముద్దుగా ముడుచుకుంటూ రుద్రను మరింత దగ్గరగా చుట్టుకుంది. కాలు కూడా తెచ్చి అతని కాళ్ళ మీద వేసేస్తూ. "సుస్సు పోసుకొని రావాలా? హా! ఈ చోటా భీమ్ వాడికి సుస్సు పోయనీకి కూడా అక్కతోడు తీసుకుపోతాడనుకుంటా. ఇలా అయితే వీడితో ఇక నేను ఆడుకోవచ్చు" అనుకుంటూ కొంచెంగా తలెత్తి తన కాళ్ళ మీద నిలిచిన ఆమె నునుపైన కాళ్ళను చూస్తూ, "ఇది ప్రశాంతంగా నిద్రపోతూ నాకు ప్రశాంతత లేకుండా చేస్తుంది. గాడ్" అనుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి కళ్ళు మూసుకున్నాడు రుద్ర. ఆమెను తోయాలని అనిపించకపోతుంటే అలానే తన మీదే ఉండనిస్తూ. దూరంగా ఉంటేనే ఆమెను చూడకుండా ఉండలేకపోతున్న తన కన్నులు ఇప్పుడంత దగ్గరగా తనని తాకుతున్న ఆమె దేహాన్ని చూడకుండా ఉండనిస్తాయా? ఓరకంట ఓపెన్‌గా ఉన్న పై బటన్స్ నుంచి కనిపిస్తున్న ఆమె హిమశిఖరాలను చూస్తూనే, "ఒక్క రాత్రికే ఇలా ఉంటే 1 ఇయర్ ఎలారా రుద్ర?" అని తనని తానే క్వెషన్ చేసుకున్నాడు డెవిల్ బాబు. సమీరాతో చాలా సార్లు టైమ్ స్పెండ్ చేశావు. ఇష్టంగా తన దగ్గరకొస్తున్న మొద్దు హద్దులు దాటించే ఆలోచన ఎప్పుడూ చేయలేదు నువ్వు. తనకి తానుగా ఏకమవ్వాలని కోరుకునే వరకు కూడా నీకు దూరం అవ్వాలనుకుంటుందనుకుంటున్న పంతంతో తప్ప కోరికతో అయితే నువ్వు తనని దగ్గరికి రానివ్వలేదు. ఆఖరికి తనతో ఇంటిమేట్ అయ్యే టైంలో గూడా. మరి శక్తి విషయంలో మాత్రం ఎందుకురా ఇలా అయిపోతున్నావు? అని అంతరాత్మ ప్రశ్నిస్తుంటే ఈ పిల్ల నన్ను ప్రవోక్ చేస్తుంది. తన కాళ్ళు చూపించి, ఓపెన్‌లో ఉన్న బటన్స్‌లో నుంచి ఇంకేదేదేదోదేదో చూపించి. అని తనకు తానే ఆన్సర్ చేసుకుంటూ, మరోసారి చూపుల్ని ఆమె ఎదపై నిలిపి, ఊపిరి తీసుకుంటున్న దానికి అనుగుణంగా కదులుతున్న ఆమె దేహ స్పర్శను ఫీలవుతూ, తనకే తెలియకుండా రెప్ప కొట్టక అలానే ఆమె అందాలను చూస్తూ ఉండిపోయాడు రుద్ర రాత్రంతా. నచ్చినట్టు అతన్ని చుట్టుకుపోతూ రాత్రంతా ప్రశాంతమైన నిద్ర వేసిన శక్తికి ఏమాత్రం తెలీదు రుద్ర ఆ రాత్రంతా తన అందాన్ని కళ్ళతోనే ఆస్వాదించాడని. ఇక ఇప్పుడు మనం ఒక్కసారి ప్రస్తుతంలోకి వచ్చేద్దాం. రుద్ర అసద్ పిలుపుకి జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చిన రుద్ర కళ్ళు తెరిచి చూశాడు. ఆ డాక్టర్ శక్తిని తీసుకొని బయటకు వెళ్ళాడు. అంటూ ఎప్పటికప్పుడు శక్తిని ఫాలో అవుతున్న తమ మనుషుల నుంచి అందుకున్న ఇన్ఫర్మేషన్‌ని రుద్రకు చెప్పాడు అసద్. "మనం వెళ్తున్నాం అక్కడికి" అంటూ లేచి పక్కనే ఉన్న తన హుడీ తీసుకొని వేసుకున్నాడు రుద్ర. "ఇలా సడెన్‌గా వెళ్లి ఏం చేయాలనుకుంటున్నావు రుద్ర?" అతని ఆలోచన ఏంటో కూడా అర్థమవ్వక అసహనంగా అడిగాడు అసద్. "సర్ప్రైజ్ దేనా హై మేరీ బీవీ కో" అని ఐ బ్లింక్ చేస్తూ రుద్ర బయటకు నడుస్తుంటే అతని వెంటే పరుగులాంటి నడకతో వస్తున్న అసద్, "సర్ప్రైజ్ ఏంటి? తన మెంటల్ కండిషన్ గురించి నీకు తెలియదు. బలవంతంగా నువ్వు శక్తికి ఏదైనా గుర్తు చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తనకిదంతా జరగడానికి ముందు జరిగిన విషయాలు కూడా గుర్తొచ్చే ప్రమాదం ఉంది రుద్ర. పెయిన్ మళ్ళీ తీసుకుంటుంది తను. ఇదంతా తన మెంటల్ హెల్త్‌కి అంత మంచిది కాదు" అని నచ్చచెప్పే ప్రయత్నంగా మాట్లాడుతున్న అసద్‌ని అడ్డుకుంటూ, "దానికి నేనిచ్చే పెయిన్ గూడా ఇష్టమే. అందుకే ముద్దుగా నాకు డెవిల్ హస్బెండ్ అని పెట్టుకుంది నేమ్. మర్చిపోయిన ఆ డెవిల్ హస్బెండ్‌ని గుర్తు చేయాలి కదా నేను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యూ నో" అన్నాడు రుద్ర కారెక్కి డ్రైవింగ్ సీట్‌లో సెటిల్ అవుతూ. అతని పక్కనే ఫ్రంట్ సీట్‌లో కూర్చున్న అసద్ తను ఇంకేం మాట్లాడినా రుద్ర వినడు కాబట్టి సైలెంట్‌గానే ఉన్నాడు. 15 నిమిషాల తరువాత ఓ అందమైన కొండ ప్రాంతంలో ఆగిన కారు నుంచి దిగిన రుద్ర ఒళ్ళు విరుచుకొని చుట్టూ చూశాడు. పచ్చని ప్రకృతి మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంటే అసద్ కూడా కారు దిగి దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అక్కడే ఉన్నారు వాళ్ళు అన్నాడు మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ లొకేషన్ ని చూస్తూ. సరేనంటూ రుద్ర ముందుకు నడుస్తుంటే అతని వెంట అసద్ కూడా నడిచాడు. ఇక ముందుకు కార్స్ వెళ్ళవు కాబట్టి ఆ ప్రదేశంలో. "వాడు నా పెళ్ళాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు?" చాలా వరకు అక్కడ పెయిర్స్ కనిపిస్తుంటే విసుగ్గా అడిగాడు రుద్ర. "కాబోయే భార్య కదా! అందుకే తీసుకొచ్చాడేమో"
కావాలనే కవ్వింపుగా అన్నాడు అసద్ పెదవంచున నవ్వు దాచుకుంటూ. వాడు దాన్ని టచ్ చేయాలి. ఈ రుద్రాంశ్ నందన్ చేతిలో చావును టేస్ట్ చేస్తాడు. కచ్చిగా చెప్తున్న రుద్ర మాటలకు అడ్డుపడుతూ, కాబోయే భర్త నీ భార్యకు డాక్టర్ వరుణ్. అండ్ దే ఆర్ ఎంగేజ్డ్. ఆ మాత్రం టచ్ కూడా లేకుండా ఎలా ఉంటుంది రుద్ర? పెద్ద పెద్ద బండరాళ్ళ మీద నుంచి ముందుకు నడుస్తున్న రుద్ర వెనక్కి తిరిగి అసద్ గొంతు పట్టుకున్నాడు ఒక్కసారిగా. రుద్ర మండలాల్లా మారిన అతని కళ్ళల్లోకి చూస్తూ, మరికొన్ని నిమిషాల్లో కాబోయే భర్త కింద మరో ఆడది నలిగిపోవడం కళ్ళారా చూసిన శక్తి పరిస్థితి కూడా అప్పుడు ఇలానే ఉంటుంది కదా! అన్నాడు అసద్ ఏమాత్రం భయపడకుండా. వెంటనే అతని గొంతు వదిలి చేతిని వెనక్కి తీసుకొని విసురుగా ముందుకు నడిచాడు రుద్ర. శక్తి నిన్ను ఫస్ట్ టైం చూసిందే అలా. అప్పుడు నీ మీద తను నమ్మకం లేకుండా ఉండడంలో తప్పు లేదు కదరా! సమీరాని పెళ్లి తర్వాత దూరం పెట్టకుండా నీ గర్ల్ ఫ్రెండ్‌లా తన కళ్ళ ముందే ట్రీట్ చేసేవాడివి. మాని అక్కని విషయాన్ని ఒక్కసారి కూడా తనతో చెప్పలేదు. ఎన్నో సార్లు అడిగింది నిన్ను తను. కానీ నీ పర్సనల్ రీజన్స్‌తో నువ్వు నీ భార్య దగ్గర నిజాలన్నీ దాచి, తనలో పూర్తిగా ఇన్‌సెక్యూరిటీస్ నిండిపోయేలా చేశావు. ఆ ఇన్‌సెక్యూరిటీస్ నిజానికి మీకు మీ బిడ్డను కూడా దూరం చేశాయి. ఇప్పుడేమంటున్నావు నువ్వు? అసహనంగా చూశాడు రుద్ర అసద్ మాట్లాడుతుంటే. తను జస్ట్ నువ్వు పెళ్లి చేసుకునే సమయానికి 19. నీ బిడ్డకు తల్లిగా మారిన తర్వాతైనా నువ్వు తనతో అన్నీ షేర్ చేసుకొని ఉండుంటే, మీ మధ్య ఈరోజు ఈ దూరం వచ్చేది కాదేమో! దూరం తరిగి ఇప్పుడు మళ్ళీ శక్తి నీ కళ్ళ ముందుకొస్తుంది. ఇప్పటికైనా తనని అర్థం చేసుకో. నీలో డెవిల్‌ని చూపించి భయపెట్టడం కాకుండా, ప్రేమను చూపించి ఆ వరుణ్‌ని సైడ్ చెయి మీ మధ్య నుంచి. అసద్ చెప్తుంటే అయిపోయిందా? అన్నాడు విసుగ్గా రుద్ర. దానికి నాలో డెవిల్ అంటేనే ఇష్టం. తను లవ్ చేసింది ఈ డెవిల్‌నే. డెవిల్‌గానే దాని ముందుంటా. అయినా నాకు నా పెళ్ళాంతో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ చెవిలో మోగుతున్న ఆ పెద్దాయనకి కూడా ఓ మాట చెప్పు. ఇదే మాట. అని పీక్స్‌లోకి వెళ్తున్న యాంగర్‌ని కంట్రోల్ చేసుకోవడానికి అప్పటికే వాటర్ ఫాల్స్ దగ్గరికొచ్చేసినట్టు అర్థమవుతుంటే, వాటర్ ఫ్లో శబ్దం వింటూ కాస్త దూరంగా వెళ్లి సిగార్ తీసి దానికి నిప్పంటించాడు రుద్ర. అసద్ ద్వారా తన మాటల్ని ఇంతవరకు రుద్రకు చెప్తున్న భూపతి గారు మనవడు కనిపెట్టేయడంతో చిన్నగా నిట్టూర్చి బ్లూటూత్‌లో కనెక్షన్‌లో ఉన్న భూపతి గారు కాల్ కట్ చేసేశారు అసద్ నుంచి. అసద్ చెవిలో ఉన్న ఎయిర్‌పోడ్స్ తీసి కార్‌లోనే పెట్టేసి రుద్రని డిస్టర్బ్ చేయకుండా మరోవైపుకి కదిలాడు. సిగార్ పఫ్ గాల్లోకి వదులుతూ కాస్త రిలాక్స్ అవుతున్న రుద్రకి అప్పుడు వినిపించింది ఆమె స్వరం. "అసలు మీకు బుద్ధుందా?" అని. ఆమె స్వరం అంటే శక్తి కదా! మీరు ఇంటెలిజెన్స్ కనిపెట్టేస్తారు. శక్తినే అది. ఇప్పుడు రుద్ర రియాక్షన్ ఎలా ఉంటుంది? రుద్రని చూడగానే శక్తి రియాక్షన్ ఎలా ఉంటుంది? శక్తి రుద్రను గుర్తుపడుతుందా? గతం గుర్తులేదు అంటే గుర్తుపట్టలేకపోతుందా? ఇప్పుడు వాళ్ళిద్దరి కథ ఎలా ఉంటుంది? ఎలాంటి మలుపులు తీసుకోబోతుంది? అసలు గతంలో ఏం జరిగింది? వాళ్ళ మధ్య ఈ దూరం ఎందుకొచ్చింది? శక్తికి ఇటువంటి పరిస్థితి ఎలా వచ్చింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా కథను ఫాలో అయిపోవాలి. డైలీ ఎపిసోడ్స్ ఉంటాయి. డైలీ 2 ఎపిసోడ్స్ ఉంటాయి. పక్కాగా ఫాలో అవ్వండి. ఇప్పుడు నాకు హెల్త్ బాగోకున్నా కూడా నేను మీకోసం ఎపిసోడ్ ఇచ్చాను. కాస్త హెడేక్ తగ్గిన వెంటనే. సో, మీరు నాకు అలానే ఈ వీడియోకి ఎక్కువ లైక్స్, షేర్స్, ఎక్కువ కామెంట్స్ ప్రతి ఒక్కరు వీలైన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఉంటాను. రేపు ఉదయం 10 గంటలకు మళ్ళీ మనం కలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో.